హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు లాగ్లో ఊరు నుంచి వచ్చిన తర్వాత మా ఛార్జర్ కేబుల్ అనేది పాడైంది. కేబుల్ కోసం మేము పక్కవి మార్కెట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ కొత్తగా సూపర్ మార్కెట్ అనేది పెట్టారండి మా ఇంటి పక్కనే. అయితే అక్కడ తీసుకుందాం అని వెళ్ళాము. అయితే మా వారు నువ్వు కూడా రా ఒకసారి చూద్దు కానీ కొత్తగా పెట్టారు కదా సూపర్ మార్కెట్ అని చెప్పారండి. కేబుల్ కోసం వెళ్ళి మేమైతే చాలా తీసుకున్నామండి. మార్కెట్ మాత్రం చాలా బాగుంది, అన్నీ పెట్టారు. నాకు చాలా దగ్గరలోనే ఉంది. మేము ఇక్కడ రూమ్కి దిగినప్పుడు మాకు అన్నీ దగ్గరలోనే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం. అలాగే మేము వచ్చిన తర్వాత ఈ మార్కెట్ అనేది వచ్చిందండి దగ్గరలో. మాకు కూరగాయల సంత కూడా పక్కనే, అన్నీ కూడా దగ్గరలో ఉంటే మాకు చాలా సంతోషం వేసిందండి. మేము అనుకున్నట్లుగా అన్నీ జరుగుతున్నాయి. అలాగే దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటాం. మనం మంచిగా ఉంటే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడండి. అలాగే నేను ఇక కావాల్సినవి ఏమైనా ఉన్నాయా ఒకసారి చూస్తూ ఉన్నా. నాకు ఇంకేం అవసరం లేదంటే వారు అన్నీ తిప్పి చూపిస్తూ ఉన్నారు. చూస్తున్నాను ఇంకేమేం కావాలి అనేది. నాకు అసలు మ్యారేజ్ కాకముందు ఏం తీసుకోవాలో కూడా తెలియదండి. అసలు ఈ సరుకుల గురించి అంత ఐడియా ఉండదు. మ్యారేజ్ అయిన తర్వాత 1.5 ఇయర్ వరకు కూడా నాకేం తెలీదు. మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అక్కడ కొంచెం లాక్డౌన్ ఉండి ఆఫీస్కి అయితే అలౌ చేయలేదు కాబట్టి అక్కడే ఉండిపోయాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఒకేసారి మా వారు ఏదైనా తీసుకో అంటే నాకు ఏం తీసుకోవాలో అర్థం కాదండి. ఇది ఉందా ఇది లేదా అని కూడా తెలియట్లేదు. అంటే అంత కొత్త కదా. నాకు మ్యారేజ్ కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అయితే మాది జాయింట్ ఫ్యామిలీ. మా డాడీ లేరు. అయితే మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చుకొని మమ్మల్ని పెంచారు. బాగా మా అమ్మమ్మ మా తాతయ్య పెంచారు. మా మావయ్యలు 5 అందరం కలిసే ఉండేవాళ్ళం. అయితే అందరు కలిసి ఉంటే మనకి ఇంకేం పని ఉంటుందండి. చిన్నపిల్లల్ని ఇంకా చేయనీరు కదా. నేను కాలేజీకి వెళ్ళి రావటం, కూర్చోవడం, స్కూల్కి వెళ్ళి రావటం, ఏదైనా సినిమా ఉంటే చూడడం, చదువుకోవడం, పడుకోవడం, ఇంకంతే. కానీ నాకు ఇదిగా విషయాలు ఏం తెలియదండి. ఈ వంటకి ఇది కావాలి, ఈ సరుకులకి ఇది కావాలి, అసలు ఏం ఐడియా కూడా లేదు. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మా వారే ఇంకా తీసుకొచ్చేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ తీసుకుంటా ఉంటే రేట్లు ఏది తెలుస్తున్నాయండి. ఒక చిన్న గ్లాస్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఇదేంటండి ఇంత కాస్ట్ ఉంది అంటున్నాను నేను. తర్వాత చిన్న గిన్నెలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. 140 రూపీస్ అంట. మేము కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం డీమార్ట్ షాపింగ్ చేసి అక్కడైతే కొనుక్కున్నాము. కొన్ని అయితే లేవు, కొన్ని ఉన్నాయి మా ఇంట్లో. తర్వాత ఈ షాపింగ్ అంతా మా వారు కూడా కొంచెం చూస్తూ ఉన్నారు. ఉన్నాయా ఇవి ఇంట్లో ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు నన్ను. ఉన్నాయని ఉన్నవి ఉన్నవని చెప్తున్నారు, లేనివి తీసుకో అని చెప్తున్నారు. అసలు మనం దేనికోసం వచ్చామండి? కేబుల్ కోసం కదా తీసుకొచ్చింది. ఇవన్నీ చూస్తున్నామంటే ఇంట్లోకి లేనివి కూడా తీసుకోమని చెప్పారండి. తీసుకుంటా ఉన్నాను. ఇంకా ఇవి అయితే ఉన్నాయి మా ఇంట్లో, తీసుకోలేదు. కొన్ని లేనివైతేనే తీసుకుంటాము. వేస్ట్గా అయితే ఏమీ తీసుకోము. మేమిద్దరం అంతే. వేస్ట్గా అయితే ఏం తీసుకోము, అవసరమైనవి తీసుకుంటాము. అందరూ అంతేలే కదండి. అందరూ అలాగే చేస్తారు. తర్వాత నేను చూస్తూ ఉన్నాను. ఇంకా మేము అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు మాత్రం అంతగా వెళ్ళలేదు. ఇక్కడ మాకు అసలు దూరం అయితే అసలు వెళ్ళనండి నేను. దగ్గరలోనే వచ్చేసరికి చాలా ఆనందం వేసింది. మేము వచ్చేటప్పుడే అనుకున్నాము, ఇక్కడ దిగేటప్పుడు మాకు అన్నీ దగ్గరలో ఉండేలా చూడు దేవుడా, మేము అసలు దూరం వెళ్ళలేము అనుకున్నాను. అన్నట్టుగానే మాకు కూరగాయలు కొనుక్కోవడానికి సంత పక్కనే, అలాగే ఇక్కడ సూపర్ మార్కెట్ దగ్గరే ఇక్కడ మంచిగా ప్యూరిఫైర్ వాటర్ కూడా పక్కనే అన్నీ అవైల్స్ ఉంటాయి. క్లినిక్ అన్నీ ఉన్నాయి. చాలా దగ్గరగా ఉన్నాయి షాపులు. కొంత ఏరియాకి అయితే దగ్గర ఉండవండి, కొంచెం దూరంగా ఉంటాయి. అవి నేను చూశాను. మాకు దగ్గరగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ ప్లాస్టిక్ సామాన్లన్నీ చాలా అన్నీ పెట్టారండి సూపర్ మార్కెట్లో.
ఈ నెక్ ఫీలో మాకు కావాలని తీసుకున్నామండి. మేము మెడిటేషన్ చేస్తాము. నేను మా వారు మెడిటేషన్ చేస్తాము. అయితే నెక్ ఫీలో కావాలని తీసుకుంటున్నాము. ఆ నెక్ ఫీలో ఎంతుంది ఏంటి అని చూస్తున్నారు మా వారు. ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. అది గాలి లోపల నింపేసి మనం ఆహ్, ఓ దాన్ని యూజ్ చేసుకోవచ్చంట. అది ఒకటి తీసుకున్నారు మా వారు. ఒకటి ట్రై చేద్దామని. తర్వాత ఇంకా నేను వెజిటేబుల్స్ లేవు కదా! ఊరు నుంచి వచ్చిన తర్వాత అవి తీసుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయిన 6, 7 మంత్స్ తర్వాత బ్లడ్ అయితే అసలు లేదని చెప్పారు. 5% ఉందని చెప్పారు. ఆకుకూరలు అయితే బాగా తినమని చెప్పారు డాక్టర్ గారు. ఆకుకూరలు అయితే మేము వారంలో 3 సార్లైనా ఆకుకూరలు అయితే తింటాము. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి. అలాగే ఐరన్ టాబ్లెట్లు కూడా ఇచ్చి వాడాను. బ్లడ్ అయితే బాగానే వచ్చింది ఇప్పుడు. బాగుంది. తర్వాత ఫ్రూట్స్ కూడా పెట్టారండి అన్నీ. ఫ్రూట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. బా మనకి బయటైతే తక్కువగా వస్తాయి. అక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి కదా! అందుకే అంత రేట్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు మా వారు. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడ పెరుగు ప్యాకెట్లు అవన్నీ ఉంటే అవి కూడా తీసుకున్నాము. పెరుగు, పాలు. అసలు మేము వెళ్ళింది కేబుల్ కోసం అండి. కేబుల్ను కూరగాయలు తీసుకొచ్చుకుందామా అని వెళ్ళాము. కేబుల్ అయితే దొరకలేదు. కూరగాయలు అయితే తీసుకున్నాము. కూరగాయలు కూడా సాయంత్రం తీసుకుందాం అనుకున్నాం. మెయిన్గా మేము కేబుల్ కోసం అయితే వెళ్ళాము. కేబుల్ అయితే తీసుకోలేదు కానీ మిగిలిన అన్నీ అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా మిగిలిన సరుకులన్నీ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ కొత్తగా పెట్టారు కదండి సూపర్ మార్కెట్. అయితే ఆ సూపర్ మార్కెట్ పెట్టినందుకు మనకి గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఆ గిఫ్ట్ ఏదో చూపిస్తాను మీకు. ఇంకా మేము తీసుకున్నవి అయితే ఒక్కొక్కటిగా షేర్ చేస్తానండి మీకు. ఆయిల్ ప్యాకెట్స్ లేనివైతేనే తీసుకుంటానండి, ఉన్నవి తీసుకోను. సున్నుండలు తీసుకున్నాము. ఇక రాగి జావ అండి. నేను రాగి జావ తీసుకోవాలని రాగి జావ ఇక్కడైతే దొరకలేదు మాకు. ఇక్కడ విజయవాడ నుంచి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను నేను. అదే తాగుతున్నాము. ఇక్కడ మొలకెత్తిన గింజలతో రాగి జావ చేస్తారంట. రాగి పిండి తయారు చేస్తారు. మొలకెత్తిన గింజలతో రాగి పిండి తయారు చేశారంట. అదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మేము డైలీ అయితే టీ, కాఫీలు అయితే అస్సలు తాగమండి. పొద్దున్నే పాలు కూడా తాగము. రాగి జావ అయితే ఒక చిన్న గ్లాస్ తాగుతామని అనుకున్నాము. తాగుతున్నాము కూడా. ఒక చిన్న గ్లాసు చాలా హెల్త్‌కి మంచిది రాగి జావ తాగటం. మిగిలిన టీ, కాఫీలు పొద్దున్నే మనకి చక్కెర, తీపి అంత మంచిది కాదు. ఎర్లీ మార్నింగు తాగకూడదు. అలాగే ఇంకా రాగి జావ చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ. రాగి జావ తాగిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాము. టిఫిన్స్ కన్నా కూడా రాగి జావ చాలా మంచిదండి. ఇంకా మిగిలినవన్నీ తీసుకుంటున్నాను. లిటిల్ హార్ట్స్ అని మా వారు తీసుకున్నారు చూడండి. లిటిల్ హార్ట్స్, చిన్న చిన్న లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు ఎప్పుడు వెళ్ళినా కానీ తీసుకొచ్చుకుంటారు మా వారు. డీమార్ట్‌కి వెళ్ళినా ఏదన్నా మార్కెట్‌కి వెళ్ళినా ఉన్నా కానీ తెచ్చుకుంటారు. చాక్లెట్స్, డైరీ మిల్క్లు ఇంకా చాలా తెచ్చుకుంటారు. పల్లీలు పకోడియా ఏదో తెచ్చుకున్నారు. సున్నుండలు తెచ్చుకున్నారు. ఇంకా మా వారేమో స్నాక్ ఐటమ్స్ చూస్తారు. నేనేమో ఇంట్లో లేనివి చూస్తూ ఉంటాను. ఇంట్లోకి సోపులు, ఇంకా ఇంకా బెల్లం అవి చూస్తాను. బెల్లం అయితే 2 రకాలు తీసుకొచ్చుకున్నానండి. ఆర్గానిక్ బెల్లం ఒకటి, మామూలుది ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఆర్గానిక్ అయితే చాలా మంచిది అని మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చుకున్నాం. బ్రష్‌లు అయితే మా వారికి సాఫ్ట్ బ్రష్‌లు ఉన్నవి కావాలంట. అవైతే చూసి మరి తీసుకున్నారు. ఇక్కడ మనకి హైదరాబాద్‌లో బెల్లం కొంచెం బ్లాక్‌గా ఉంటుందండి. మాకు విజయవాడలో కొంచెం వైట్‌గా ఉంటది. బావుంటది. ఇంకా ఇక్కడ కూడా తీసుకున్నాం సర్ఫులు ఇంకా గులాబ్ జామ్ చాలా రోజులు అవుతుంది చేయక, కానీ మా వారు గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా వేశారు. ఇంకా ఇది కుంకుడుకాయలు తీసుకుందాము అనుకున్నాము. కానీ కుంకుడుకాయలు పొడి తీసుకున్నాము. చాలా మంచిది. జుట్టు బాగా గ్రోత్ అవుతుంది. కుంకుడుకాయ రసంలో కొద్దిగా మనం మందారాకులేసి తలకి పెట్టామంటే జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. ఊడదు. డాండ్రఫ్ లాంటివి కూడా పోతాయండి. మన కుంకుడుకాయ రసంలో కొంచెం మందారాకులు వేసి బాగా రఫ్
స్మూత్‌గా చేయాలి దాన్ని. తర్వాత మనం తలకి పెట్టుకుంటే బాగా జుట్టు బాగా పెరుగుతుందండి. తర్వాత బ్రెడ్ ఇలాంటివి తీసుకున్నాము మేము. ఇంకా కూరగాయలు తీసుకున్నాను. నాకు మ్యారేజ్ కాకముందు వంటలే వచ్చేవి కాదండి. అసలు వంటలు రావనే చెప్పేశారు గూడా మా అమ్మ వాళ్ళు. మా మా అత్తయ్య గారోళ్ళకి, మా వారికి చెప్పేశారు. ఇంకా తనే నేర్చుకుంటదిలే అని మా వారు అనుకున్నారు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు ఎక్కువ టైం గూడా పట్టలేదండి. నేను అసలు చాలా మా మా అమ్మ అయితే చాలా ఆనందపడిద్దండి నన్ను చూసి. వాళ్ళ అత్తగారిని కూర్చోబెట్టి వంటలు చేస్తుంది. అసలు ఈ వంటగదిలో ఏ ఏ వస్తువు ఎక్కడ ఉంటదో కూడా తెలియని మా అమ్మాయి ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత బాగా వంటలు చేస్తుందని చాలా ఆనందపడిద్దండి. మా ఇంటికి ఎప్పుడు వెళ్ళినా గానీ మా మావయ్యోళ్ళు, మా అక్కోళ్ళు వంటలు రాని త్రివేణి అసలు ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా చేస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ అమ్మాయి వంటలు చేసిద్దా? వాళ్ళ ఆయనకి బాగా వండి పెట్టిద్దా? అని అనుకునేవాళ్ళంట. ఇప్పుడు మా వారు ఏ వంట చేసినా అద్భుతంగా ఉంది అంటారు. మా ఇంట్లో మా అత్తయ్య గారైనా, మా మావయ్య గారికి వంటలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఉప్పు, కారం ఇవి అన్నీ కరెక్ట్‌గా సరిపోవాలి. అలాంటి మా మావయ్య గారి దగ్గర కూడా నేను మొప్పునైతే తీసుకున్నాను. నేను మా మావయ్య గారు కూడా వంటలు బాగా చేసిద్ది అన్నారు. ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత తొందరగా వంటలు వస్తాయని అనుకోలేదు. వంటలైతే బాగా చేస్తున్నానండి. చేస్తాను కూడా. మా వారైతే అసలు అద్భుతంగా ఉన్నాయి అంటారు వంటలు. అంత బావుంటాయి. ఎందుకంటే మాకు జాయింట్ ఫ్యామిలీ కదండీ! అందరూ కలిసే ఉంటారు కదా! నాకంతగా పని ఉండేది కాదు. నాకసలు ఏ పని రాను కూడా రాదు. ఛార్జింగ్ కేబుల్ కోసమనెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చుకున్నామండి. గొడుగు మాత్రం మాదేనండి. వర్షం పడుతుందని తీసుకొచ్చుకున్నాము. గిఫ్ట్ అని చెప్పాను గదండీ! 1500 అబోవ్ చేస్తే మనకి గిఫ్ట్ అనేది ఇస్తారండి. బకీటను ఒకటి సేమియా ప్యాకెట్ ఇచ్చారు. బకీట్ అయితే చాలా పలచగా ఉంది. గిఫ్ట్ అంటే అలానే ఉంటది గదండీ! గిఫ్ట్ అలా ఇచ్చారు. పలచగానే ఉన్నా కానీ బానే ఇచ్చారులెండి. 169 అని ఉంది బకెట్టు. తర్వాత ఫేస్ క్రీమ్ అనేది ఇచ్చారండి ఒకటి. మొత్తం కలిపి 200 అయితే గిఫ్ట్ ఇచ్చారు. 1500 అబోవ్ చేస్తే. అది కొత్తలో కాబట్టి ఆఫర్ పెట్టారండి. ఇప్పుడైతే ఏ ఆఫర్స్ లేవు. తర్వాత ఇంక మేము ఇంటికైతే వచ్చిన తర్వాత మా వారు కేబుల్ అయితే తీసుకొచ్చుకున్నారు బయటికెళ్ళి. ఇవన్నీ కేబుల్ కోసం వెళ్ళి ఇంత 2000 వరకు మేము షాపింగ్ అయితే చేశాము. విజేత సూపర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళి ఇంత షాపింగ్ అయితే చేసి వచ్చేసాము. ఇంకా ఇవన్నీ సర్దేసిన తర్వాత మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందామని షేర్ చేశాను. ఇంకా ఇవన్నీ సర్దేసి మేము కూడా భోజనం చేసాము. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.